కొన్ని వందల సంవత్సరాల నుంచి కొన్ని దేశాలు ఇండియాని విమర్శించడానికి అది పాములను ఆడించేటోళ్ళ దేశం అని అనేటోళ్ళు ఒక మాట. అయితే పాములను ఆడించేటోళ్ళు 0.1% ఉంటారు. బట్ చాలా మంది ఇక్కడ పాముల్ని పూజిస్తారు. ఇంకా ఇప్పటికీ కూడా 0.1% ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు, ఆడుకుంటా ఉన్నారు ఇట్లాంటివే. సో ఒకసారి చూడండి వాళ్ళ ఆటలు ఎట్లున్నాయి. మీరు ఇందాక చూసిన విజువల్ యూపీ రాంపూర్లో ఆయన రోడ్డు మీద పోతున్న ఒక పామును చూసి అట్లా చేతులకు తీసుకొని ఆట మొదలు పెట్టిండు. ఇక చుట్టుపక్కల చూసిన వాళ్ళందరూ ఏ హీరో 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 అనేసరికి ఇంకా రెచ్చిపోయిండు. అది తలకి మెడకి భుజానికి కాటేసేసరికి అక్కడిదక్కడనే మనిషి చచ్చిపోయిండు. చూసే జనానికి ఏమున్నది, అది ఎంటర్టైన్మెంట్. కానీ నువ్వు మాత్రం నీ ప్రాణాల మీదకి తెచ్చుకున్నావు కదా పిచ్చాటలాడి. ఇప్పుడు అదే యూపీలో మధురాలో కూడా ఇంకో ఇన్సిడెంట్ అయింది. కానీ ఆయన ఆడుకుంటలేడు, ఆయన పొలంలో పని చేసుకుంటుంటే ఆయన పాము గరిచింది. అప్పుడు ఆయన ట్రీట్మెంట్ కోసం అని హాస్పిటల్ పోయిండు. అక్కడ ఏం జరిగిందో చూడండి. చూసిండ్రు కదా, ఇక డాక్టర్ వస్తలేడు అని అటు ఇటు తిరుగుతుంటే ఒక ఆయన పట్టుకొని ఏంది ఏమైంది అని అంటే ఇట్లా పాము గరిచింది, అందుకోసమే ట్రీట్మెంట్ చేయించుకుందామని వచ్చినా అనంటే, మరి ఏ పాము గరిచింది అని డాక్టర్కి ఎట్లా తెలవాలి, నీకు తెలుసా అని అడిగిండట. అడగంగానే నాకు తెలియకుంటే ఎట్లుంటది అని చెప్పేసి వెంటనే ఆ కోటుకున్న జిప్పు తీసి టక్కున్న పామును బయటికి తీసి గిరే అని చూపించిండు. ఇండియా ఇస్ నాట్ ఫర్ బిగినర్స్ అని ఇందుకే అంటారు కావచ్చు.